అన్న సంతోషంలో గబగబా పొలానికి పరిగెత్తుకొచ్చాడు. కటిక చీకటి, రాత్రి 7-8 అవుతోంది. తెల్లవారేటప్పటికి చిదంబరం వెళ్ళాలని కోరిక. రాత్రంతా నడిస్తే కానీ చిదంబరం వెళ్ళలేడు. అవుతుందా? ఒక్కనాటికి అవధానం అర్థమైపోయింది. అయ్యో, చిదంబరం వెళ్ళమన్నాడన్న ఆనందంలో వచ్చేసానే, ఇప్పుడు నేను ఈ చీకట్లో ఈ పొలం ఎలా దున్నుతాననుకున్నాడు. ఒక్కసారి ఆకాశం ఆయన స్వరూపమేగా, పైకి చూశాడు. శివా నరిచి నిన్ను చూడకుండా ఉండలేనయా అని స్పృహ తప్పి పడిపోయాడు. ఆయన తలుచుకుంటే ఒక్కసారి సంకల్పం చేస్తే పంట పండేస్తుంది. కానీ తన భక్తుడు పడవలసిన కష్టం తాను పడాలనుకున్నాడు. కైలాసంలో కొడుకులిద్దరిని పిలిచాడు. విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు, ప్రమదగణాలు, పార్వతీదేవి అందరూ కలిసి భూమి మీదకి వచ్చారు. శంకరుడు స్వయంగా పంచె తీసి పైకి పెట్టి గోచి పోసి కట్టాడు. నాగలి పట్టాడు. ఆయన తలుచుకుంటే ఎంతసేపు భూమి దున్నేశాడు. పార్వతీదేవి విత్తనాలు జల్లింది. విఘ్నేశ్వరుడు కలుపు తీశాడు. సుబ్రహ్మణ్యుడు కోత కోశాడు. పంటంతా పండేసింది. తీసుకెళ్లి గాదెలో పోసేశారు. గడ్డివాం వేసేశారు. తెల్లవారుతోంది. ఇంకా 2 అవుతోంది.